ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆకాశాన్ని పరిశీలిస్తూనే అక్కడ నక్షత్రాలని గ్రహాలని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ కాలాన్ని ఋతువులను చెప్పేవాళ్ళు. ఇప్పటి జనరేషన్కి అట్లాంటి ఆ టెక్నాలజీ దగ్గరైనప్పటికీ వాటిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటు గ్రహాలు కావచ్చు వీటన్నిటిని ఒక పెరేడ్ లాగా వస్తున్నాయని చెప్తున్నారు. వీటన్నిటిని అబ్జర్వ్ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సో అట్లాంటి వారి కోసం ఇటు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నుంచి ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కరుణా స్కూల్లో ఈరోజు టెలిస్కోప్ ద్వారా వీరిని పిల్లలకు వీటిపైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే ఈరోజు అంటే ఈ కార్యక్రమం కావచ్చు అంటే జనరల్గా ఆకాశాన్ని అబ్జర్వ్ చేయడం గతంతో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో ఎట్లా ఉండే సార్, అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండాల్సింది? అవునండి, మనందరికీ తెలుసు మన భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. వైజ్ఞానికంగా కానీ లేకపోతే ఖగోళ పరంగా మనం చూసుకున్నట్లయితే వారికి ఎంతో విజ్ఞానం ఉందనేది ఎన్నో అంచనాలు ఎన్నోసార్లు ప్రూవ్ అవుతా ఉంది. అయితే వారు ప్రతిరోజు అంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే ఒక 2 దశాబ్దాల కింద మనం చూస్తే ఒక తాతయ్య నాయనమ్మ సాయంత్రం వేళ పిల్లల్ని ఇంటికి మీద తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆకాశం చూపించేది. కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో మనము ఈ గ్రహాలు కనిపిస్తున్నాయనే ఒక వార్తలు సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, ప్లానెట్ పరేడ్స్ అనే పేర్లతో వింటా ఉన్నాం. వాస్తవానికి గ్రహాలు చూసే అవకాశాలు కూడా మంచి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే వారు కంటితో దాన్ని గుర్తించడం కానీ లేదా టెలిస్కోప్స్ లాంటి ఉపకరణాలతో చూడాలంటే మాత్రం ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అయితే ఈరోజు ఈ సంగారెడ్డిలో ఉన్న కరుణ హై స్కూల్లో ఇక్కడ మేము టెలిస్కోప్స్ని పెట్టి అబ్జర్వేషన్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున. సో ఈ యొక్క టెలిస్కోప్ ద్వారా గ్రహాలు అంటే గురుగ్రహాన్ని తర్వాత కుజగ్రహాన్ని చూసే ఒక ఏర్పాటు మనం చేస్తాం. అంటే ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పుడు కనుక మనం చూస్తే స్కూల్ సిలబస్లో ఉంది గ్రహాల గురించి చదువుకుంటున్నాం, కానీ ప్రత్యక్షంగా చూద్దామంటే మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో డెఫినెట్గా టెలిస్కోప్స్ అవన్నీ అందుబాటులో ఉన్నాయండి. అవన్నీ తీసుకురావాలి, దాన్ని అసెంబుల్ చేయాలి, అది ఎలా ఆపరేట్ చేయడం నేర్పించగలిగితే మాత్రం ఎంతో విజ్ఞానం పెంచుకోవచ్చు. ఊళ్ళల్లో కూడా అంటే ఇటుపైన ఇందాక మీరు చెప్పినట్టు పుస్తకాలు ఉంటాయి, కానీ ఇట్లాంటి టెలిస్కోప్స్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరా వాటిని ఆపరేట్ చేయడం రాకనే? ఎందుకు ఇవన్నీ వచ్చిన సమస్య ఏంటంటే అండి, ఇదంతా కూడా సాయంత్రం వేళ ఉండడం వల్ల, అంటే చీకటి పడిన తర్వాత ఉండే పరిస్థితి ఒకటైతే గ్రహాలు ఏ సమయంలో ఎప్పుడు ఉంటాయి అనేది కూడా తెలుసుకోకపోవడం, లేదా ఈ టెలిస్కోప్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేట్ చేయడం దీని యొక్క నైపుణ్యం లేకపోవడం వల్ల ఇది వెనుకబడిపోతూ ఉందండి. కానీ మనము డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసినట్లయితే అక్కడ వారు చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పిల్లలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అంటే వీటి గురించి వాళ్ళకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? ఇక్కడ విద్యార్థుల్లో ఎంత ఉత్సుకత ఉంది, ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎప్పుడైనా సరే వారు హైదరాబాద్కు వచ్చి ప్లానెటేరియం వెళ్తేనే వారు చూసే అవకాశం ఉన్నదనేది వారు చెప్తా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ ఉన్న ప్లేస్కు తీసుకురావడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వారి జీవితంలోనే మొదటిసారి చూశారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న టీచర్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళ టీచర్ ఎప్పుడు టెలిస్కోప్ను పెట్టి చూపించడం కానీ లేదా టెలిస్కోప్ నుంచి గ్రహాలను చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ టెలిస్కోప్లో కాకుండా జనరల్గా కూడా ఇప్పుడు మనం కంటితో చూడొచ్చు అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఒక పెరేడ్ కూడా నడుస్తుంది అంటున్నారు, ప్లానెట్స్ పెరేడ్. సో ఎప్పటి వరకు చూడొచ్చు, ఎట్లా ఎక్కడెక్కడ ఏ దిశల్లో ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా స్వాభావికంగా జరిగే ఖగోళ సంఘటనలు అండి. దానికి కొంతమంది పేర్లు పెట్టేసేసి అద్భుతం అంటా ఉన్నారు. మీరు కనుక గురుగ్రహాన్ని చూడాలనుకుంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కనుక మీరు వెస్ట్ డైరెక్షన్లో ఎక్కడైతే సూర్యుడు అస్తమించాడో ఆ ప్రాంతంలో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం చూడొచ్చు, అక్కడ మన ఆకాశంలో ఒక చుక్కలాగా ఒకటి కనిపిస్తూ ఉంది. అది మీకు చూడండి చాలా కాంతివంతంగా ఉంది. ఆ ప్రాంతంలో వెస్ట్ డైరెక్షన్లో చాలా కాంతివంతంగా ఆ చుక్కలాగా మీకు కనిపిస్తుంది. కాకపోతే అది మినుకు అనకుండా ఉన్నదండి. నక్షత్రాలు మీకు మినుకు అంటాయి, ట్వింకిల్ అవుతాయి, ప్లానెట్స్ కావు. ఈ యొక్క చిన్న డిఫరెన్స్ని గుర్తుపెట్టుకొని మనము ఈ యొక్క గురుగ్రహాన్ని జూన్ నెల వరకు కూడా చూడవచ్చు. ప్రతిరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు కనుక వెస్ట్ డైరెక్షన్లో మీరు చూసినట్లయితే అక్కడ మీకు చాలా కాంతివంతంగా మీకు ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుందండి, అది గురుగ్రహం. అదే కాకుండా మీరు కొన్ని వారాల పాటు ప్రస్తుతం మీరు కనుక సూర్యుడు అస్తమించిన తర్వాత జస్ట్ తలపైకి ఎత్తి చూసినట్లయితే అక్కడ మీకు కుజగ్రహం కూడా చూడవచ్చు. టెలిస్కోప్ నుంచి గురుగ్రహం చూసినప్పుడు దాని చుట్టూ ఉన్న ఉపగ్రహాలు ఒక 4 ఉపగ్రహాలు చూశారు. అదేవిధంగా కుజగ్రహాన్ని వారు చూస్తూ ఉన్నారు. సో ఇలా వాటి యొక్క ఫీచర్స్ చూసుకోవాలనుకుంటే మాత్రం మీకు టెలిస్కోప్స్ అవసరం. అదర్వైజ్ మన ప్రేక్షకులు జూన్ వరకు కూడా ప్రతిరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు వెస్ట్ డైరెక్షన్లో చూస్తే మీకు అక్కడ ఈ గురుగ్రహాన్ని తలపైకి ఎత్తి చూస్తే కనుక మీకు మార్క్స్ మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు. చెప్పండి, అంటే ఎట్లా అనిపించింది విద్యార్థులు ఈ టెలిస్కోప్ని ఫస్ట్ టైం చూడడం, గ్రహాలను చూడడం, వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? సబ్జెక్ట్ని చదివి నేర్చుకునే కంటే చూస్తే కాస్త ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి మన సైంటిస్ట్ రఘునందన్ సార్ గారికి ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి నేనే ప్రయత్నం చేస్తున్న సంగారెడ్డి తీసుకురావాలని చెప్పేసి నేను పిల్లల్ని సైన్స్ కాంగ్రెస్ సైన్స్ ఎగ్జిబిషన్ తీసుకుపోయినప్పుడు అక్కడ ఆయన చీఫ్ గెస్ట్గా రావడము, అదేవిధంగా ఇక్కడ నుంచి పిల్లల్ని కాంపిటీషన్ తీసుకుపోవడం జరిగింది. సోలార్ సిస్టమ్ అంటే ఏంది, మనం పుస్తకాల్లో చదవడం కంటే చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసేసి March 8కి ఇక్కడ ప్రోగ్రాం పెట్టినాం. ఇంచుమించు 200 మంది పిల్లలు అక్కడ భాగస్వామ్యం అయినరు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టెలిస్కోప్ ద్వారా వీక్షించిన తర్వాత నెక్స్ట్ డే నుంచి పిల్లల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది ఏర్పడ్డది, అభిరుచి అనేది ఏర్పడ్డది. మూన్ని చూసాను. మూన్లో హాఫ్ మూన్ కనిపించింది. ఆ హాఫ్ మూన్లో కొన్ని డాట్స్ ఉన్నాయి. తెలుసా నీకు అంతకుముందు ఈ జూపిటర్ ఇక్కడ ఉంటుందని? చూసినావు ఎప్పుడన్నా పైనకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తావు స్కైని? చూస్తా. ఎప్పుడు? నైట్. మీ బిల్డింగ్ పైనకి వెళ్ళి చూస్తావా? మూన్ సోలార్ ఫిల్టర్స్ తోటి సన్ని చూసిన. మళ్ళా మూన్ పైన ఆస్ట్రాయిడ్స్ పడతాయి కదా, అవి ఏంటి దానిపైన ఇట్లా హోల్స్ లాగా ఉన్నాయి అవి. నేను మళ్ళా ఇది జూపిటర్. ఇవన్నీ అంతకుముందు ఎప్పుడన్నా చూసినావా? చూడలే. ఈ మూన్ని జనరల్గా సినిమాల్లో కానీ మనం ఇంటర్నెట్లో కానీ చూసినప్పుడు ఎట్లా, ఫోన్లో చూసినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు ఎట్లా అనిపించింది? ఫోన్లో చూసినప్పుడు కొంచెం చిన్నగా కొట్టింది, ఇప్పుడు కొంచెం పెద్దగా కొట్టింది. ఏం అబ్జర్వ్ చేసినావు? ఈరోజు నేను టెలిస్కోప్ నుంచి మూన్, సన్, జూపిటర్ని అబ్జర్వ్ చేసిన. నేను స్పెషల్ సన్ గ్లాసెస్ తోటి సన్ కూడా అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ టైం నేను టెలిస్కోప్ చూస్తున్నా లైఫ్లో. ఇంత దగ్గర నుంచి జూపిటర్, మామూలుగా స్కైలో సన్, మూన్ ఉంటుందని తెలుసు, బట్ ప్లానెట్స్ కూడా ఉంటాయని ఇప్పుడే నేర్చుకున్నాం. ఏం అబ్జర్వ్ చేసినావు ఈరోజు టెలిస్కోప్ కానీ ఇవన్నీ ఎట్లా చూసినావు? నేను ఈరోజు సన్, మూన్, జూపిటర్, మార్స్ చూసిన. మూన్లో క్రియేటర్స్ యాస్ట్రాయిడ్స్ వచ్చి హిట్ అవుతుంది. జూపిటర్ దగ్గర సోలార్ ఫిల్టర్తో సన్ చూసినాం. టెలిస్కోప్ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసినావు? చూడలేదు. ఇంకా ఏమేమి చెప్పిండ్రు మీకు ఈ రోజు అంతా? ఎట్లా మూన్ మీద క్రియేటర్స్ వచ్చినాయి, సో ఎట్లా ఒక యాక్సిస్లో మూన్ పోతుంది, సన్ ఫాలో చేస్తుంది అది చెప్పేసారు. గ్లాసెస్తోని సన్ని ఇంకా టెలిస్కోప్ తోటి మూన్, మార్స్, జూపిటర్ని అబ్జర్వ్ చేసిన. అంటే బిల్డింగ్ పైన అయితే ఇట్లా మూన్ అన్న స్టార్స్ అన్న చూస్తుండే, కానీ ఇట్లా టెలిస్కోప్ తోటి ఎప్పుడు చూడాలి. సన్ గురించి, మూన్ గురించి, ఇంకా జూపిటర్ గురించి నేర్చుకున్నాం. సోలార్ ఫిల్టర్ నుండి సన్ని చూసినాం, అది చాలా బాగుంది. అయితే సార్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మేము మూన్ని టెలిస్కోప్ నుండి జూపిటర్ని కూడా చూసినాం, అది చాలా బాగుంది. జూపిటర్ ఏమో ఒక చిన్న డాట్ లా ఉండే, మూన్లో ఏమో చిన్న క్రియేటర్స్ ఉన్నాయి. Very fun. I literally enjoyed this day. It was very wonderful this day. I never thought that solar system is this good, and today I'm happy to get this opportunity. సన్ని చూస్తున్నాము ఒక డిఫరెంట్, మూన్ చూసినప్పుడు అది ఒక డిఫరెంట్, జూపిటర్ని చూసినప్పుడు దానికి ఒక డిఫరెంట్. అంటే ఒక్కొక్క పర్టికులర్ సంథింగ్ లైక్ సన్ని చూసినప్పుడు దాని కలర్, మూన్ని చూసినప్పుడు దాని కలర్. లైక్ మూన్ ఎప్పుడైతే చూస్తామో ఒక గ్రే కలర్ అనే స్పాట్స్ దాని మీద, గ్రే స్పాట్స్ లైక్. అండ్ సన్ని చూసినప్పుడు దాని మీద సన్ స్పాట్స్ ఉన్నాయి. మూన్ చూసినప్పుడు లైక్ సమ్ డాట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే సన్కి దూరం ఉంటుందో దాన్ని మనం సన్ని సోలార్ ఫిల్టర్ నుంచి చూడవచ్చు. అది చూసేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అని వస్తుంది. అది మనం ఫోన్లో చూసేది మొత్తం లైక్ మనకి అక్కడ ఏముందో అది కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనం రియల్గా చూస్తామో దాన్ని ఒక ట్రూత్ అనేది తెలుస్తుంది. ఇంకెట్లా ఉంటుంది ఫ్యూచర్లో ఇవన్నీ? ఇప్పుడు మన స్పేస్లో జరుగుతుంది, ఇప్పుడు పెరేడ్ అని ఇవన్నిటి గురించి తెలుసుకుంటున్నావు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తావా మీ బిల్డింగ్ పైన? అప్పుడు లైక్ మూన్, దానివల్ల మూన్నే అబ్జర్వ్ చేయడం జరిగింది, కానీ సన్, జూపిటర్ ఇలా ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. ఈ మిషన్ ద్వారా మనం మంచిగా చూడవచ్చు. కొన్ని నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా చూడడం డిఫరెంట్, చదువుకోవడం డిఫరెంట్. సో ప్రాక్టికల్ ద్వారా కొంచెం ఇంప్రూవ్ అవుతాం, నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అండ్ మూన్ పైన ఉండే కొన్ని స్పాట్స్, దాని క్రియేటర్స్ అంటారు, అవి కొన్ని డిఫరెంట్ పార్టికల్స్ వచ్చి పడడం వల్ల హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం. పాఠ్యాంశాల్లో చదువుకున్నది మాత్రమే అబ్జర్వ్ చేసిన విద్యార్థులు మొదటిసారిగా టెలిస్కోప్ ద్వారా వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ సంగారెడ్డిలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా
చాలామంది పిల్లలు వీటి గురించి అంతరిక్షంపై జరుగుతున్న అద్భుతాల గురించి అవగాహన తెచ్చుకున్నారు. ఆ అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనలపైన కూడా వారికి ఆసక్తి పెరగడం, భావి శాస్త్రవేత్తలు తయారు చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు, సంగారెడ్డి.